హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజా డిజైనర్. సో ఇదైతే పార్ట్ 2 ఆఫ్ దిస్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. సో దీంట్లో కటింగ్ ఏముందని మీరు అనుకోవచ్చు. సో మనం కాలర్ నెక్ ఎలా కట్ చేసుకుంటాం అన్నది కూడా దీంట్లో చూపిస్తాను, అండ్ ఓవరాల్ స్టిచ్చింగ్ కూడా దీంట్లోనే చూపించబోతున్నాను. సో ఇంత ట్రెండింగ్ కుర్తీని మీరు ఎలా మిస్ అవుతారు స్టిచ్ చేసుకోకుండా? సో తప్పకుండా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలాంటి కుర్తీని. సో చేసుకోవాలంటే ఈ వీడియో కూడా మొత్తం చూసేయండి. సో ఈ క్లిప్ అయితే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో ఈ విధంగా మొత్తం ఒక కుట్టు వేసుకోవాలి. మనము లైనింగ్ అండ్ మెటీరియల్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక అయితే ఎక్స్ట్రాస్ కటింగ్ చేసుకొని షోల్డర్స్ దగ్గర అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ కంటే ముందు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా మధ్యలో ఫోల్డ్ చేసిన దగ్గర స్కేల్తో మార్క్ చేసుకున్నాక ఇట్లా నేను ఎక్స్ట్రా రిమైనింగ్ ఒక పార్ట్ని తీసుకొని ఇక్కడైతే ప్లేస్ చేసుకొని ఆ మధ్యలో ఎక్కడైతే మార్క్ చేసినానో దాని మీద కుట్టు అయితే వేసుకున్నా. కుట్టు వేసుకున్నాక ఇట్లా వీ షేప్ మార్క్ చేసుకొని వీ షేప్ పైన కూడా మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకొని ఆ తర్వాత కటింగ్ చేస్తే ఈ విధంగా మనకి వీ షేప్ అయితే ఫామ్ అయింది నెక్ దగ్గర. సో ఇప్పుడైతే ఈ వీ షేప్ని మనము ఈ క్లాత్ అన్నది ఇన్సైడ్ వెళ్ళేలాగా మనము ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయాలి. చేసినాక మనకైతే ఒక వీ షేప్ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ వీ షేప్ ఫామ్ అయినాక ఆ షోల్డర్స్ కూడా నేను అటాచ్ చేసేసిన. సో షోల్డర్స్ అటాచ్ చేసినాక అయితే ఇప్పుడు మనం కాలర్ నెక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా వీ నెక్ అయితే మనకి లోపలికి వెళ్ళిపోయింది. కాలర్ నెక్ ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసే ముందు ఇక్కడ వీ దగ్గర ఒక ½ ఇంచ్ వదలాలి మనం ఇట్లా, ఎందుకంటే అది మనకి ఇట్లా ఫోల్డ్ అయినట్టు మీకు ఫస్ట్ వీడియోలో చూడొచ్చు. కొంచెం వి అన్నది ప్రాపర్ కాలర్ స్టైలిష్ గా వస్తుంది ఇట్లా. సో ఆ ½ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మనం నెక్ అయితే మెజర్ చేయాలి లెంత్ ఎంత ఉందని చెప్పి. సో ఓవరాల్ నెక్ లెంత్ ఇక్కడ ఇప్పుడు నేనైతే మెజర్ చేస్తున్నాను. నాకు ఓవరాల్ నెక్ ఇట్లా ప్రాపర్ గా సెట్ చేసుకుంటూ మెజర్ చేయండి. మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా మనము ప్రాపర్ గా చూసుకొని మెజర్ చేసుకుంటే అప్పుడు నెక్ లుక్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో నేను ఓవరాల్ గా మెజర్ చేసినాక అయితే నాకైతే ఇక్కడ 18.5 వచ్చింది. 2 సైడ్స్ నేను ఇక్కడ వీ షేప్ కి 2 సైడ్స్ అయితే ½ ఇంచ్ వదిలేసినాను కాబట్టి 18.5 అయితే నాకు వచ్చింది. సో ఇప్పుడు ఇదైతే మనము కటింగ్ అయితే చూసుకుంటున్నాము. ఇట్లా నాకు రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాంట్లో హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. కటింగ్ చేసినాక ఇప్పుడు మనం ఏదైతే 18.5 తీసుకున్నామో హాఫ్ గా ఫోల్డ్ చేసి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ క్లాత్ పైన అదే చేస్తున్నాను. హాఫ్ గా ఫోల్డ్ చేసినాక నాకు 9.2 అయితే వచ్చింది. సో ఇక్కడ మార్క్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ విధంగా ఆపోజిట్ సైడ్ లో ఒక స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకొని 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక 4 ఇంచెస్ దగ్గర నుంచి కూడా స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకోండి. 9.2 మార్క్ చేసిన డౌన్ కి 5 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే మనం 9.2 నుంచి 5 వరకు మార్క్ చేసుకున్న మార్క్స్ కి అయితే ఇట్లా కర్వ్ తోనైతే జాయిన్ చేయాలి. అండ్ 9.2 నుంచి ఎక్స్ట్రా వైపు స్ట్రేట్ లైన్ డ్రా చేసాం కదా ఆపోజిట్ లో, దానికి కూడా ఇట్లా కర్వ్ లాగా జాయిన్ చేయాలి. చేశాక కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఎక్స్ట్రాస్ అన్ని కటింగ్ చేసుకున్నాక మనకైతే ఇట్లా 2 పార్ట్స్ అయితే వచ్చినాయి కదా. సో ఈ 2 పార్ట్స్ అయితే వచ్చినాయి కదా. సో ఇప్పుడైతే మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకొని మనమైతే 9.2 ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ కర్వ్ పైన. సో ఇక్కడ నాకైతే 9.2 ఇక్కడ వచ్చింది. సో అక్కడ మార్క్ చేస్తున్నాను 9.2. సో 2 సైడ్స్ మనం 9.2 అన్నది మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక అయితే మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అన్నది అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇదైతే తీసుకెళ్ళి ఇంకో దానిపైన కూడా ప్లేస్ చేసినాము. ప్లేస్ చేసినాక ఈ 2 కార్నర్స్ ఉన్నాయి కదా మనం మార్క్ చేసుకున్న 9.2. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్స్ తో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకొని కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక మళ్ళీ మనము రివర్స్ లో అనుకోవాలి క్లాత్ ని. అనుకున్నాక మనకు ఒక కాలర్ అయితే ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. సో నేను ఇక్కడైతే అదే ప్రాసెస్ చేస్తున్నాను. కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం రివర్స్ అనుకున్నప్పుడు ఈజీగా మనం అనుకున్న షేప్ అయితే ప్రాపర్గా వస్తుంది. సో మీరు కాలర్ నెక్ పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటే నేను చూపించిన స్టెప్ స్కిప్ చేయకుండా ప్రాసెస్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మనము చేసాం కదా. ఇప్పుడైతే దీన్ని మనము నెక్ అయితే అటాచ్ చేయాలి. సో ఇదైతే కాలర్కి మనం స్టిచ్ చేసినప్పుడు ఒకవైపు అయితే ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ ఒక్కదాన్ని అయితే ఫస్ట్ మనము ఓవరాల్ నెక్కి ఈ నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అదే క్లియర్గా చూపిస్తున్నాను. ఇట్లా ఓవరాల్గా పెట్టుకొని మనం ½ ఇంచ్ లీవ్ చేసినాం కదా, ఆ ½ ఇంచ్ లీవ్ చేసిన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇట్లా ఓవరాల్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. సో మీకు ఈ కాలర్ నెక్ అర్థం కావాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎవ్రీథింగ్ ప్రాపర్గా చూడండి. అప్పుడే మీకు స్టెప్ టు స్టెప్ అర్థమయ్యి ప్రాపర్గా స్టిచ్ చేసుకుంటారు. సో
మీరు పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి పార్ట్ 1 కూడా చూడండి. ఫస్ట్ ఎలా కటింగ్ చేసాం ఏంటన్నది కూడా పార్ట్ 1లో ఉంది. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ లీవ్ చేశాక ఈ ఓవరాల్ కుట్ అయితే వేసుకున్నాం కదా. కుట్టేసుకున్నాక ఇప్పుడు కట్స్ అయితే పెట్టుకుంటున్నాం. కట్స్ పెట్టుకున్నాక ఇట్లా రివర్స్లో అనుకుంటాం మళ్ళీ మనము, ఎందుకంటే క్లాత్ ఇన్సైడ్లో ఉంది కదా. సో ఇప్పుడైతే రివర్స్లో అనుకున్నాం కదా. రివర్స్లో అనుకుంటే ఈ విధంగా మనకు కాలర్ ఎలా వచ్చిందో చూసారు కదా. కాలర్ అటాచ్ చేసినాక మనకైతే అవుట్పుట్ ఇట్లా వచ్చింది. ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ నీట్ లుక్, హాఫ్ ఇంచ్ వదిలేయడం వల్ల నీట్ లుక్ వచ్చింది మనకి వీ షేప్ దగ్గర. సో ఇప్పుడైతే మనకి ఒకటే వైపు స్టిచ్ చేసుకున్నాం. ఇంకొక వైపు ఉంది కదా, దాన్ని అయితే ఇట్లా ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకొని ఓవరాల్ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా 2 సైడ్స్ ఇంకో వైపు కూడా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ క్లియర్గా నేను చెప్తున్నానని అనుకుంటున్నాను. ఓవరాల్ మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు ప్రాపర్గా అవుట్పుట్ని అయితే టర్న్ అవుట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రెండింగ్గా ఈ కుర్తీని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు కూడా బెస్ట్ లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నేను చూపించాను కదా ఓవరాల్ స్టిచ్చింగ్ వేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ నేనైతే అదే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఓవరాల్గా. సో నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాక మనకు అవుట్పుట్ లుక్ అయితే ఇట్లా ఉంది. దీని తర్వాత అయితే ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. కాలర్ నెక్ స్టిచ్చింగ్ అయితే మీ అందరికి అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే మళ్ళీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఇంకొక సపరేట్ వీడియో చేస్తాము. సో ఇప్పుడైతే ఆల్రెడీ హ్యాండ్స్ అన్నది అయితే మనం ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ బాటమ్కి ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఇవి నార్మల్ పఫ్ స్లీవ్స్ కాకుండా కొంచెం వెరైటీగా ఇంకొంచెం డిజైన్ అయితే మనం యాడ్ చేసినాము. సో ఇప్పుడైతే ఎండ్స్కి అయితే ఇలా మనము ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా. నేనైతే ఆల్రెడీ ఇట్లా 2 థ్రెడ్స్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఆల్రెడీ ముందే నేను ఇట్లా ఒక 4 పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ వాటి ఎండ్స్కి కూడా ఇట్లా 1 ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాను. వీటితో ఏం చేయబోతున్నాను, అసలు ఎలా టర్న్ అవుట్ చేస్తాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ని అయితే ఇట్లా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా మిడిల్లో ఈ విధంగా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 4 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటితోనే ఇప్పుడు పని. ఇక్కడ మిడిల్ నుండి ఆల్రెడీ అందులో ఒక 1 పీస్ తీసుకొని మిడిల్ నుండి ఎండ్ వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు దాంట్లో అయితే మనము ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న నాడలు ఉన్నాయి కదా, వాటిని ఇట్లా పెట్టుకోవాలి. ఒక 1 ఫోల్డ్ చేసుకొని వాటి లోపల నాడ పెట్టుకొని ఆ తర్వాత నాడ మీద కాకుండా సైడ్కి స్టిచ్చింగ్ వేయండి. ఇట్లా ఈ విధంగా నేను చూపించిన విధంగా సైడ్కి స్టిచ్చింగ్ వేసుకోవాలి. అండ్ ఇంకో వైపు కూడా సిమిలర్గా చేయండి. ఈ నాడి ఎందుకు పెట్టుకున్నామంటే ఇలా మనం దగ్గరికి గుంజితే ఇట్లా కింద కూడా కుచ్చుల్లాగా నీట్ లుక్, ట్రెండింగ్ లుక్ లాగా అనిపిస్తుంది. అంటే ఒక డిఫరెంట్ మోడల్, రెగ్యులర్ హ్యాండ్స్ లాగా కాకుండా ఇంకో వైపు కూడా సిమిలర్గా ఫాలో అయిపోండి. ఎనీ 4 పీసెస్ మనం పెట్టుకున్నాం కాబట్టి ఒక్క హ్యాండ్కి 2 పీసెస్ లాగా వస్తుంది. సో ఇప్పుడైతే ఇట్లా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అయితే మనం దాంట్లో నాడబెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు అట్లా రాకపోతే అయితే ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకొని దాని తర్వాత దాంట్లోకి నాడ అయితే ఎక్కించుకోవచ్చు. సో స్టిచ్చింగ్ చేసుకున్నాక అయితే మనకు ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. 2 హ్యాండ్స్కి అయితే మనం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాం బాటమ్ ఆఫ్ ది హ్యాండ్స్కి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఈ స్లీవ్స్ని అయితే మన బాడీ పార్ట్స్ ఏదైతే స్టిచ్ చేసి పెట్టుకున్నామో వాటికి అటాచ్ చేయాలి. సో ఇది అటాచింగ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, జనరల్ స్లీవ్స్ అటాచ్ చేసినట్టు కాదు. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్న విధంగా ఇక్కడి వరకు ఓన్లీ హాఫ్ వరకు ఒక సైడ్ ఆర్మ్ హోల్ వరకే స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో షోల్డర్ దగ్గర లీవ్ చేయాలి. ఇంకో వైపు కూడా నేను అలానే చూపిస్తున్నాను కదా, ఈ వైపు కూడా ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడి వరకే మీరైతే స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే షోల్డర్ పార్ట్ ఉందో అక్కడి వరకు అయితే లీవ్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పఫ్స్ కోసం, అక్కడైతే పఫ్స్ పెట్టి స్టిచ్ చేస్తాము. సో ఇప్పుడైతే 2 సైడ్స్ నేను చూపించాను కదా స్టిచ్ చేసింది. సో ఇక్కడ మధ్యలో అయితే మనకి రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని అయితే మనము కుచ్చుల్లాగా పెట్టుకొని పఫ్స్ అయితే స్టిచ్ చేస్తాము. సో ఈ హ్యాండ్స్ అయితే మంచి లుక్ అయితే ఇస్తుంది మీకు. ఈ కాలర్ నెక్తో ఈ పఫ్ స్లీవ్స్, దట్టు ప్లెయిన్ పఫ్ స్లీవ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం మనము డ్రామాని అయితే యాడప్ చేసాం కదా, సో ఇంకా బాగా లుక్ వస్తాయి. సో ఇక్కడ నేను పఫ్స్ కూడా పఫ్స్ రావడానికి ఫోల్డ్స్ కూడా చేసుకొని పెట్టేసుకున్నాను. మనకు పఫ్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు రిమైనింగ్ ఏంటి, సైడ్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సైడ్స్ కూడా మన సైజ్కి తగ్గట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ నుంచి బాటమ్ వరకు అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా నాకైతే
పఫ్ హ్యాండ్స్ విత్ ట్రెండీగా డిజైన్తో అయితే లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఓవరాల్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ కట్ దగ్గర అయితే ఒక స్టిచ్ వేసుకొని రఫ్ అయితే వేస్తున్నాను. రఫ్ వేసుకొని బాటమ్ ఆఫ్ ది హ్యాండ్స్ వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనము బాటమ్ ఆఫ్ ది కుర్తీకి అయితే ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఓవరాల్గా. సో ఇప్పుడు నేనైతే బాటమ్కి అయితే ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. మనము కట్ దగ్గర రఫ్ వేసుకున్నాం కదా, ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో సైడ్కి వెళ్ళాలి. అంటే ఫ్రంట్ సైడ్ 2 ఫోల్డ్స్ వేసుకొని మనం స్టార్ట్ చేసి కట్ వరకు వచ్చాం కదా. ఇప్పుడు ఇంకో ఆపోజిట్ సైడ్ అయితే ఆ కట్ దగ్గర నుంచి ఇట్లా రఫ్ వేసుకుంటూ నెక్స్ట్ సైడ్కి కూడా 2 ఫోల్డ్స్ వేసుకొని బాటమ్ నుంచి నెక్స్ట్ సైడ్ కట్ వరకు అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేయాలి ఓవరాల్గా. సో ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో మనకి కింద కొంచెం కర్వ్ కాబట్టి ప్రాపర్గా సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. నాకు ఇట్లా ఈ విధంగా అయితే ఓవరాల్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం అవుట్లుక్ అయితే ఇది. సో ఈ లుక్ అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఓవరాల్గా ఆల్రెడీ నేను వేసుకుంటే కూడా లుక్ ఎట్లుందన్నది కూడా మీకు ఫస్ట్ వీడియోస్ అయితే యాడ్ చేశాను. సో మన ఛానల్లో కంటెంట్ మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్. డూ లైక్, షేర్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్.